నమస్తే సార్, మీ పేరు? నా పేరు సలీం. సార్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఈ 6 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ 6 నెలలు అంత ముందు కన్నా ఇప్పుడు బాగానే మెరుగ్గానే ఉంది. మా పేజెంట్లో కూడా కొత్త కొత్త రోడ్లు వేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారు ఇది 6వసారి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. గత 5 సార్లకి ఈ 6వసారికి ఏంటి తేడా, ఏంటి ఒకేలాగా ఉన్నారా? ఆయన అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా కూడా, గవర్నమెంట్లో ఉన్నా కూడా ఎప్పుడు బాగానే పనిచేస్తారు. మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాగానే చేశారు. లేకపోతే ఆయనకి కొంచెం తేలిక చూస్తుంది గవర్నమెంట్. ఆయనకి మంత్రి పదవి ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. అది మాకు కూడా కొంచెం నిరాశగానే ఉంది. అది మళ్ళీ ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవ్వలేదని మాత్రం అలాంటి ఏం లేదు. మా డెవలప్ చేస్తారు, మన రోడ్లు ఇచ్చారు, మనకి 2 బోర్లు ఇచ్చారు మనకి. ఇంకా కావాల్సింటే అదే అడుగుతూ ఇస్తారు మనకు. నరేంద్ర గారి దగ్గరికి మనం ఒక సమస్య చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ సమస్యను ఎలా వింటారు, సమస్యను పరిష్కారం చేస్తారా? మేము మామూలుగా వెళ్తాం. మన సమస్య అయితే, నా ఊరి సమస్య కానీ వ్యక్తిగత సమస్య కానీ ఉంటే వెళ్ళి మేము చెబుతాం. దాన్ని పరిష్కరిస్తారు, మనకి బాగానే పరిష్కరిస్తారు. అందుబాటులోనే ఉంటారా సార్? మాకు అందుబాటులో ఉంటారు. మేము మామూలుగా ఫోన్ చేస్తాడు ఊరికి వీళ్ళకైతే డైరెక్ట్గా ఫోన్ చేస్తాం మేము. లేకపోతే పిఏ గారికి ఫోన్ చేసి వెళ్ళి మాట్లాడతాము. ఇలా పరిష్కారం ఉంటే పరిష్కారం చేస్తారు. సార్, కూటమి ప్రభుత్వం యొక్క ఈ 6 నెలల పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? ఈ కూటమి ప్రభుత్వం అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు డబ్బులు ఇస్తే మాకు సరిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే డెవలప్ చేయాలి కదా మనకి. మన గ్రామాల్లో ఏంటంటే కరెంటు, రోడ్డు, ఇవన్నీ నీళ్లు ముఖ్యం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఏ ప్రభుత్వం బాగుంది? అంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే మామూలుగా వాళ్ళు ఏదో చేసుకుంటూ పోయారు. కానీ ఈ పెన్షన్లు కానీ ఈ రోడ్లు కానీ ఇప్పుడు బాగానే అనిపిస్తుంది మాకు ఇప్పుడు అంతకుముందు కన్నా. ఈ 6 నెలల్లో మీరు గమనించిన మార్పు ఏంటి బాబాయ్ రాష్ట్రంలో? అటు అభివృద్ధి పరంగా గాను, శాఖల పరంగా గాను, అధికారుల పరంగా గాను డెవలప్ అవుతుంది. పేదవాళ్ళకు కూడా ఏదో సహాయం, పెన్షన్లు కానీ ఏదో రకంగా ఇలాంటి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఉచిత సిలిండర్లు ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు, పెన్షన్లు ఇచ్చారు. ఇంకా మిగతా వాటివి ఉన్నాయి. మహిళకు ప్రతి నెలకి 1500 రూపాయలు కానీ, ఉచిత బస్సు కానీ, వీటి మీద ఇంతవరకు మాట్లాడిన సందర్భమే లేదు. మాట్లాడతామంటే ఇప్పుడు కొత్త కదా, ఇప్పుడు ఇవన్నీ సరి చేసుకునేటప్పటికి టైం పట్టింది కొంచెం. అది కూడా పూర్తి చేస్తారని కానీ మా నమ్మకం ఉంది మాకు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, మీకు వచ్చింది సార్ ఉచిత గ్యాస్ సిలిండర్లు? మా అందరికీ వచ్చినాయి. ఎవరికి బుక్ చేసిన వాళ్ళందరికీ వచ్చినాయి. డబ్బులు కూడా పడ్డాయి. ఎన్ని రోజుల్లో పడ్డాయి సార్ డబ్బులు? బుక్ చేసిన తర్వాత 2-3 రోజుల్లో సిలిండర్ ఇస్తారు. 2వ రోజు డబ్బులు కూడా పడుతున్నాయి. ఇప్పుడున్న అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా గుంతలమయంగా ఉందని చెప్పి గత ప్రభుత్వాన్ని విమర్శించింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడే రోడ్లు స్టార్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మా ఊళ్ళో ఇక్కడ కొంచెం ముందుకెళ్తే 17 లక్షలు గ్రాంట్ వచ్చింది. రోడ్లు వేసారు ఇప్పుడు. అది తర్వాత ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ రోడ్లు కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా. ఈ గుంటలు ఇప్పుడు పూస్తున్నారు. ఇప్పుడు సార్, గత ప్రభుత్వంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారు? పార్టీ పరంగా మాట్లాడితే టీడీపీ వాళ్ళు అంటే మాత్రం కొన్ని ఇస్తాయి కదా, అవి కూడా మాకు ఇవ్వాల. మాది టైలరింగ్ షాప్. మాకు టైలరింగ్ షాప్ అంటే నాకు 10,000 ఇవ్వాలి కదా. అలాంటివి టీడీపీ ముద్ర వేస్తే మాత్రం ఇవ్వలే మాకు. చివరిగా మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి, ఇటు కూటమి ప్రభుత్వానికి ఈ 6 నెలల పరిపాలన మీద మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు సార్? మేము ఇప్పుడు 100కి 80 మార్కులు వేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.